అది 2009 సెప్టెంబర్ 2 హైదరాబాద్ ఉదయం 7:15 రచ్చబండ కార్యక్రమంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకొన్ని గంటల్లో చిత్తూరు బయలుదేరాల్సింది. ఇంతలో ఆయనకొక ఫోన్ వచ్చింది. వర్షాలు బాగా పడుతున్నాయి, వాతావరణం బాగోలేదు, వెళ్ళొద్దు సార్ అని అవతల వ్యక్తి అన్నారు. పనులు చాలా ఉన్నాయి, ఎయిర్పోర్టుకు వెళ్ళాక పరిస్థితిని బట్టి చూద్దాం అని వైఎస్ఆర్ జవాబిచ్చారు. ముఖ్యమంత్రి భార్య విజయమ్మ సైతం ఇంత వర్షాల్లో ఎందుకు వెళ్ళడం అని అడిగారు. పైలట్ వద్దంటే ఏం చేయగలను, వెనక్కి తిరిగి వచ్చేస్తాను, ఇంకేం అపాయింట్మెంట్స్ పెట్టుకోను, అందరం కలిసి కూర్చుందాం అని అంటూ బయలుదేరారు. ఉదయం 8:15 ఎయిర్పోర్ట్ లాంచ్లో సాక్షి టీవీకి రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత హెలికాప్టర్ దగ్గరికి వెళ్లారు. ఇవాళ ఈ పాత చాపర్ ఎందుకు పెట్టారని అధికారులను అడిగి తెలుసుకున్న తర్వాత హెలికాప్టర్ ఎక్కారు. ఉదయం 8:34 చాపర్ టేకాఫ్ అయింది. ఉదయం 10:35 హెలికాప్టర్ డెస్టినేషన్కు చేరుకోవాల్సి ఉండగా 9:34 తిరుపతి ఏటీసీతో సిగ్నల్ కట్ అయింది. ఆ వెంటనే శంషాబాద్ ఏటీసీ హెలికాప్టర్కి సంబంధాలు తెగిపోయాయి. మధ్యాహ్నం 12:10 సీఎం రెసిడెన్స్లో విజయమ్మ అప్పుడే ప్రేయర్ ముగించుకుని బయటకొచ్చారు. ఇంతలో సార్ వెళ్లిన చాపర్ మిస్ అయిందంటూ సమాచారం వచ్చింది. టీవీ పెట్టి చూడగా మిస్సింగ్ అంటూ మీడియాలో బ్రేకింగ్ న్యూస్. 10 నిమిషాలు చూసిన తర్వాత విజయమ్మ టీవీ కట్టేసి బైబిల్ తీసుకుని చదవడం మొదలుపెట్టారు. 1 గంటకు ఫోన్ చేసిన ఓ బంధువు వైఎస్ఆర్ క్షేమమట వదినా అని అన్నారు. ఆ మాటలతో విజయమ్మకు ప్రాణం తిరిగొచ్చినట్టయింది. అదే సమయంలో సీఎం రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ని కనుగొనేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. మధ్యాహ్నం 1:30 చాపర్ మిస్సింగ్ అన్న వార్త బెంగళూరులోని వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు తెలిసింది. హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యుంటే సిగ్నల్ వచ్చుండేది, రాలేదు కాబట్టి ఎక్కడో ఒక చోట ల్యాండ్ అయి ఉంటుందనుకుంటూ ఆమె హైదరాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం 3 రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య భారతి కాల్ చేశారు. ఏమైంది అని ప్రశ్నించారు. ఇంకా తెలియదు, మేము వెయిట్ చేస్తున్నాం, తెలియగానే చెబుతాను అని అన్నారు. సాయంత్రం 5 హెలికాప్టర్లో ఉన్న మొత్తం 6 సెల్ ఫోన్స్లో ఒక సెల్కి వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా పసిగట్టిన లొకేషన్కి 4 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. రాత్రి 8:30 సీఎం రెసిడెన్స్కి ఒక్కొక్కరూ చేరుకున్నారు. విజయమ్మ చేస్తున్న ప్రేయర్లో కూర్చుని వైఎస్ఆర్ క్షేమం కోసం ప్రార్థించారు. వారందరిలో ఎన్నో అనుమానాలు, వాటన్నిటికీ మించి చిన్న ఆశ, వైఎస్ఆర్ క్షేమంగా ఉంటారన్న నమ్మకం. విజయమ్మ బయటకొచ్చి మెసేజ్ ఏమైనా వచ్చిందా అని అడిగారు. లేదన్న జవాబు విని తిరిగి ప్రేయర్లో కూర్చుండిపోయారు. రాత్రి 10 గంటలకు బెంగళూరు నుంచి ఎన్ఆర్ఎస్ఎస్ స్పెషల్ విమానం బయలుదేరింది. రాత్రి 11:30 టైంలో 40కి పైగా ఫోటోలు తీసినా ఆచూకీ తెలియలేదు. సెప్టెంబర్ 3 తెల్లవారుజామున 4 మిగ్ విమానం ఘటనా స్థలానికి సమీపంలో గాలింపు చర్యలు చేపట్టాక ఎట్టకేలకు హెలికాప్టర్ని గుర్తించింది. ఆ సమాచారం వెంటనే ప్రధాని కార్యాలయానికి చేరింది. ఉదయం 8:30 సీఎం రెసిడెన్స్ ఆఫీస్కి ఫోన్ వచ్చింది. మేము హెలికాప్టర్ దగ్గరున్నాం, రాజశేఖర్ రెడ్డిని చూశాం, ఆయన చెయ్యి ఊపుతున్నారని అన్నారు. ఆ మాటలు విన్నవారికి ఏదో తెలియని ప్రశాంతత. కానీ ఆగిపోయే దీపానికే వెలుగెక్కువ. ఉదయం 9:30 జగన్కి అసలు విషయం తెలిసింది. వెంటనే తన రూంలోకి వెళ్లి తలుపేసుకున్నారు. చాలాసేపటి తర్వాత బయటకొచ్చి వైఎస్ఆర్ సోదరుడు వివేకానందతో కలిసి తల్లి విజయమ్మ దగ్గరికెళ్లారు. ప్రేయర్ రూంలో కూర్చున్న విజయమ్మ, ఏమైంది, ఏమైనా సమాచారం తెలిసిందా అని జగన్ని అడిగారు. చాపర్ ఎక్స్ప్లోడ్ అయింది అని అన్నారు. నాన్న ఎలా ఉన్నారు అని షర్మిల అడిగారు. పోస్ట్ మార్టం కోసం నాన్నని కర్నూలుకి తీసుకెళ్తున్నారు అని జగన్ చెప్పడంతో అక్కడున్న వారి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. సీఎం రెసిడెన్స్లో ఆర్తనాదాలు మొదలయ్యాయి. విజయమ్మ కుప్పకూలిపోయారు. ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్న జగన్ చిన్నపిల్లాళ్లా రోదించారు. జగన్ ఒక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన రాజశేఖర్ మరణ వార్త యావత్ దేశాన్ని షాక్కి గురిచేసింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన లక్షలాది మంది ప్రజల గుండెలు పగిలిపోయాయి. వైఎస్ఆర్ మరణ వార్త విన్న షాక్లో 122 మంది మరణించారని కొందరంటే, 400 మందికి పైగా ప్రజలు ప్రాణాలు విడిచారని ఇంకొందరు అంటూ ఉంటారు. ఏదేమైనా రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక గొప్ప నేతను ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని అనడంలో సందేహమే లేదు. వైఎస్ఆర్ మరణించి ఇప్పటికి 15 ఏళ్లు గడిచినా ఆయన గురించి, ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే రాష్ట్రంపై ఆయన వేసిన ముద్ర అలాంటిది.
రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలక ఘట్టమైన పాదయాత్ర నుంచి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం వరకు, ఆయన మొదలుపెట్టిన పథకాల గురించి, చివరికి ఆయన హఠాత్ మరణం వరకు మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. వైఎస్ఆర్ జీవితంపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. రాజశేఖర్ రెడ్డి జీవితంలో 2003 పాదయాత్ర చాలా కీలకమనడంలో సందేహం లేదు. నాడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయి. సాగునీరు, తాగునీరు లేక రైతుల ఆత్మహత్యలు, ప్రజల కష్టాలు పెరిగిపోయాయి. ప్రజలకు అండగా ఉండటం లేదని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నిటి మధ్య ఒక పాదయాత్రను చేపట్టాలని వైఎస్ఆర్ సంకల్పించారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ఆకలి కేకలు, రైతన్నల కష్టాలను తెలుసుకోవాలని భావించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని అనుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇంత ఎండలో పాదయాత్ర అవసరమా? వానలు కురిశాకో శీతాకాలంలోనో పెట్టుకోవచ్చు కదా అని అడిగితే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, రైతులు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వెళ్ళకపోతే ఇక నాయకుడు అనిపించుకోవడం ఎందుకు అని వైఎస్ఆర్ జవాబిచ్చారు. పాదయాత్రను చేవేళ్ల నుంచి మొదలుపెట్టాలని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించుకున్నప్పుడు, నా దగ్గర నుంచి ఎందుకన్నా, అశుభం అంటారు కదా అని ఆ ప్రాంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంచివాళ్లకు మంచే జరుగుతుందని చెప్పి చేవేళ్ల నుంచి వేలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకుల మధ్య ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు వైఎస్ఆర్. పాదయాత్రలో భాగంగా వృద్ధులు, రైతులు, మహిళలు, పేదలు, బడుగు బలహీన వర్గాల వారిని రాజశేఖర్ రెడ్డి కలిశారు. అందరి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్ రావడం లేదని వృద్ధులు బాధపడితే, రుణభారం అధికంగా ఉందని రైతులు వాపోయారు. ప్రతిభ ఉన్న ఫీజులు కట్టేందుకు డబ్బులు లేవన్న విద్యార్థుల మాటలకు ఆయన చలించిపోయారు. మార్పు రావాలి, మార్పు వస్తుందంటూ వారిని ఓదార్చారు. ప్రజల బాధలు వింటున్నప్పుడు వైఎస్ఆర్ మైండ్లో ఒక బ్లూ ప్రింట్ సిద్ధమైంది. వారి సమస్యలను పరిష్కరించేందుకు ఏం చెయ్యాలి అన్నది అప్పుడే ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఈ పాదయాత్రతో వైఎస్ఆర్ ప్రజలను అర్థం చేసుకోవడమే కాదు, ఒక ప్రజాయోధుడిగా ఆయన పడుతున్న కష్టానికి కూడా గుర్తింపు లభించింది. అందుకే ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఈ పాదయాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డితో కలిసి నడిచేందుకు ఎందరో నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చారు. 67 రోజుల పాటు 1475 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. వాటన్నిటికీ మించి ఈ పాదయాత్ర రాజశేఖర్ రెడ్డి ఆలోచనల్లో గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. వైఎస్ఆర్ మండుటెండల్లో 1475 కిలోమీటర్లు నడిచారని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఆయనకిదేమీ కొత్త కాదు. 1975లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ లీడర్గా, ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రమంతా పర్యటించారు. వారంలో 3-4 రోజులు జిల్లాల్లో తిరిగేవారు. ఈ విషయాలను వివరిస్తూ ఇప్పటికే ఒక వీడియో చేశాను. రాజశేఖర్ రెడ్డి బాల్యం, ఎడ్యుకేషన్, రూపాయి డాక్టర్గా ఆయన సంపాదించుకున్న పేరు, రాజకీయాల్లో ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లను ఆ వీడియోలో పూర్తిగా వివరించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోను చూసిన తర్వాత దాన్ని కూడా తప్పక చూడండి. ప్రజాప్రస్థానం అనుకున్న టార్గెట్ని రీచ్ అయింది. కాంగ్రెస్కు ఒక గేమ్ చేంజర్గా మారింది. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 294 సీట్లలో వైఎస్ఆర్ టీం 185 స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 47 చోట్ల గెలిచింది. అలా 2004 మే 5న వేలాది మంది ప్రజల సమక్షంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చినట్టే రైతులకు ఉచిత విద్యుత్, 1250 కోట్ల రుణమాఫీ ఫైళ్ల మీద తొలి సంతకం చేశారు. అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి ప్రజా ఉపయోగ పథకాన్ని ఆవిష్కరిస్తూ వెళ్లారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ జైతి ఘోష్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చేసిన సిఫార్సులపై దృష్టి పెట్టడం, రైతుల కుటుంబాలకు పరిహారాలు ఇవ్వడంతో రాజశేఖర్ రెడ్డికి రైతుల్లో మంచి గుర్తింపు లభించింది. 9 ఏళ్ల టీడీపీ పాలనలో సామాన్యులను ప్రభుత్వం లెక్క చేయలేదని, తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని కాంగ్రెస్ చెప్పుకోవడం మొదలుపెట్టింది. ప్రతి ఒక్కరికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, సరైన ఆరోగ్యం, బతికేందుకు పని, కనీస చదువు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చితే జీవన ప్రమాణాలు పెరుగుతాయని వైఎస్ఆర్ విశ్వసించేవారు. అందుకు తగ్గట్టుగానే ఇందిరమ్మ ఇళ్లు, 2 రూపాయలకే కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సాగు భూములుగా మలిచేందుకు సంకల్పించారు.
ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఎలా తెలుస్తుంది అంటూ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేవారు. పథకాలను అమలు చేసేందుకు వెళ్లడమే కాదు, అవి సరిగ్గా అమలవుతున్నాయా, ప్రజల వరకు వెళుతున్నాయా అని రాజశేఖర్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఇందుకోసం సర్వేలు చేయించేవారు. లోటుపాట్లు కనిపిస్తే అధికారులకు చెప్పి అక్కడికక్కడ పని పూర్తి చేయించేవారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన చర్యలు చూస్తే ఆయనకు ప్రజల నేత, పేదల పక్షాన ఉండే నాయకుడని ఎందుకు గుర్తింపు దక్కిందో స్పష్టమవుతుంది. అప్పట్లో ఏడాదికి 24,000 అంటే నెలకు 2,000 సంపాదిస్తున్న వారు పేదలు కారని కేంద్రం ప్రకారం బిలో పావర్టీ లైన్ డెఫినిషన్ గా ఉండేది. నెలకు 2,000తో కుటుంబాన్ని ఎలా పోషించగలరు, పిల్లలకు ఎలా చదువు చెప్పగలరు, చికిత్స ఎలా చేయించుకోగలరు అంటూ ఆ రూల్స్ ని మార్చేందుకు వైఎస్ఆర్ కృషి చేశారు. గ్రామాల్లో అయితే ఏడాదికి 60,000, నగరాలు, మున్సిపాలిటీల్లో అయితే ఏడాదికి 75,000, అంతకన్నా తక్కువ సంపాదిస్తున్న వారు పేదవారని కేటగరైజ్ చేశారు. వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. వీడియోలో ముందుకెళ్లే ముందు ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు టాపిక్. పేర్లు మారుతూ ఉంటాయేమో కానీ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఎన్నో పథకాలు ఇప్పటికే అలాగే కొనసాగుతున్నాయి. ఒక సగటు కుటుంబం అప్పుల్లో కూరుకుపోవడానికి ముఖ్య కారణం వైద్యం. అందుకే దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్య శాఖపై చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత ప్రభుత్వం కన్నా 10 రెట్లు ఎక్కువ నిధులు కేటాయించాలని నిర్ణయించుకుని అమలు చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటి భద్రత కల్పిస్తుందో అలాంటి భద్రతే కల్పిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ ఆకాంక్షించేవారు. అలా పుట్టుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. ప్రీమియంలు కూడా ప్రభుత్వమే కట్టే విధంగా తెల్ల కార్డున వారందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదవాడు ఆసుపత్రికి వచ్చి వెళ్లే బస్సు ఖర్చులను కూడా ప్రభుత్వమే కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి డైరెక్ట్ గా సీఎం నుంచి ఉత్తరాలు వెళ్లేవి. వారి ఫీడ్బ్యాక్ ని ఆయన చాలా సీరియస్ గా పరిగణించేవారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరో గొప్ప ఆలోచన 108. ఇప్పుడు ఆపద సమయాల్లో అందరికీ వెంటనే తట్టే నెంబర్ 108. ఈ 108 వచ్చాక ఎవరు ఎక్కడ ఏ యాక్సిడెంట్ చూసినా కోర్టు కేసులు, పోలీసుల భయం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బాధితుల దగ్గరికి అంబులెన్స్లు వెంటనే చేరుకోగలుగుతున్నాయి. ఆయన హయాంలో నగరాల్లోనే కాదు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా 108 సేవలు ఎఫెక్టివ్గా పనిచేసేవి. వృద్ధుల పింఛన్ కష్టాలను పాదయాత్ర సమయంలో బాగా అర్థం చేసుకున్న రాజశేఖర్ రెడ్డి అప్పట్లో 75గా ఉండే పెన్షన్ని 200కు పెంచారు. ఏ ఆఫీసు తిరగకుండా చేతికి అందేలా చేశారు. వృద్ధులకు ప్రత్యేక గృహాలు నిర్మించాలని ఆయన భావించేవారు. కానీ ఆ కళ నెరవేరలేదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇండియాకొచ్చినప్పుడు ఈ పథకం గురించి తెలుసుకుని ఇంప్రెస్ అయ్యారట. వైఎస్ఆర్ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొందిన వారెందరో ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఉచిత విద్య పథకాన్ని బడుగు బలహీన, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలు చేయడమే కాదు, వేంపల్లి ఎస్టేట్లో 440 ఎకరాల్లోని తన ఆస్తిని ట్రిపుల్-ఐటీకి ఇచ్చేశారు. కోడూరులో 1,200 ఎకరాలు ఇచ్చారు. పేదలు కూడా వ్యాపారాలు పెట్టుకోవాలని ఆయన సొంత డబ్బుతో ప్రోత్సహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలంలో చూస్తున్నట్టు అప్పట్లో సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు రోజు క్రమం తప్పకుండా సమయాన్ని కేటాయించేవారు. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు, ఫాలో అయిన విధానాలు ఇప్పటికీ వివిధ పేర్లతో పార్టీలు, సీఎంలు కొనసాగిస్తున్నారంటే వాటి విలువెంతుందో అర్థమైపోతుంది. అయితే ఎంత చేసినా విపక్షాలు మీడియాను ఉపయోగించుకుని తనపై, కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజశేఖర్ రెడ్డి భావించేవారు. జగన్ కూడా ఇదే అభిప్రాయం ఉండేది. దీనికి పరిష్కారం అవసరమని భావించిన జగన్ సాక్షి ఐడియాను వైఎస్ఆర్కి చెప్పారు. ఆయన అంగీకరించడంతో 2008 మార్చిలో సాక్షి ప్రారంభమైంది. సాక్షి ప్రజల మనస్సాక్షిగా నిలవాలి, నిష్పాక్షికంగా ఉండాలి, అవసరమైతే ప్రభుత్వంలోని లోపాలను వేలెత్తి చూపించాలి అని ఓ సందర్భంలో జగన్కి వైఎస్ఆర్ చెప్పారట. కానీ ఇప్పటి తెలుగు మీడియా ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేసుకుంటూ తెర వెనుక కాంగ్రెస్కి, తనకు ఎన్నికల్లో సాయం చేసిన కుమారుడు జగన్ని 2009లో రాజకీయాల్లోకి తీసుకురావాలని రాజశేఖర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అలా 2009 ఎన్నికల్లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి జగన్ గెలిచారు. కానీ జగన్ చుట్టూ మొదట్నుంచే చాలా వివాదాలుండేవి. అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆయనపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసేవి. రాజశేఖర్ రెడ్డిని ఇవి చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టేవి. రాజశేఖర్ రెడ్డికి పేదలకు ఎలా అండగా ఉండాలో తెలుసు.
అవసరమైన సమయంలో రాజకీయాలు చేయడమూ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తన కనుసైగలతో అణచివేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టుకొచ్చిన టీఆర్ఎస్తో జతకట్టి 2004లో ఎన్నికల్లోకి వెళ్లిన వైఎస్ఆర్ ఆ తర్వాత రాష్ట్రం విడిపోకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సొంత పార్టీలో కూడా ఎవరైనా తెలంగాణకు సానుకూలంగా మాట్లాడితే కన్నెర్ర చేసేవారు. 2009 ఎన్నికల్లోనూ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వేరువేరు స్టైల్స్లో ప్రచారాలు నిర్వహించారు. తెలంగాణ ప్రచారాల్లో కొత్త రాష్ట్రంపై సాఫ్ట్గా మాట్లాడారు. ఆంధ్రాలో సమైక్యాంధ్ర గురించి ప్రస్తావించేవారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 156 సీట్లొచ్చాయి. ఇది మెజార్టీకి జస్ట్ 8 సీట్లు ఎక్కువ. అయినప్పటికీ ఆయన ఉన్నంతకాలం ప్రభుత్వం కూలకుండా, రాష్ట్రం విడిపోకుండా ఒక గోడగా నిలబడ్డారు. కానీ అంతా సజావుగా సాగుతున్న తరుణంలో 2009 సెప్టెంబర్ 2న యావత్ భారతదేశాన్ని షాక్కు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నాటి సంఘటనలను ఈ వీడియో మొదట్లోనే వివరించాను. రాజశేఖర్ రెడ్డి మరణంతో తెలుగు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. కాంగ్రెస్తో విభేదాలతో జగన్ కొత్త పార్టీ పెట్టారు. తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయింది. జగన్ సీఎం అయ్యారు. సొంత సోదరి షర్మిల ఆయనపై రాజకీయ పోటీకి దిగారు. వైఎస్ఆర్ బతికే ఉంటే ఇవేవీ జరిగేవి కావేమో. అట్లీస్ట్ జరగడానికి ఇంకా చాలా సమయం పట్టేదేమో. రాజకీయాలంటేనే ఒక స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్. ఇక్కడ పైకెక్కేందుకు నిచ్చెనలుంటాయి, కింద పడేసేందుకు పాములు ఉంటాయి. లెక్కలేనన్ని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరు ఈ గేమ్లో డీలా పడిపోతారు. ఇంకొందరు వాటన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళతారు. వారే చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారనడంలో సందేహమే లేదు. ఎన్ని ఆరోపణలొచ్చినా, ఎన్ని విమర్శలెదురైనా రాజశేఖర్ లేని లోటు ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వైఎస్ఆర్ బయోగ్రఫీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. Stay tuned.